హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదం మరొకొండం. నేను మీ ప్రసాద్. వైఎస్ సునీతారెడ్డికి హామీ ఇచ్చిన బాబు తెరపైకి వచ్చిన వివేక కేసు. విషయం ఏంటి అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎప్పుడండి? 2019 మార్చి 15వ తేదీన. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాకపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, మీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అని చెప్పేసి అంటారు. సరే, అది పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వైసీపీ సొంతం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ క్లోజ్. ఇదే ఎన్నికలకు ముందు లేదా వివేక హత్య జరిగిన తెల్లారే, అంటే ఏదైతే ఆ తెల్లవారుజామున జరిగిందో ఆ రోజున ప్రెస్ మీట్లో ప్రధానంగా నోరు తెరిచి ఫస్ట్ మాట్లాడింది ఎవరు? విజయసాయిరెడ్డి. ఆయన ప్రెస్ ముందుకు వచ్చేసి గుండెపోటుతో మరణించారన్నారు. కొద్దిసేపటికి రక్తపోంతులు అన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని రాగానే కుండ బదలు కొట్టేశాడు. ఏమని? నారాసుర రక్త చరిత్ర అన్నారు. వామ్మో, ఇదేంటి అనుకున్నారు. సరే, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కుట్ర కోణాలు చేస్తున్నారని కొంతమంది భావించారేమో, కానీ మొత్తానికి అది కొంత జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్గా మారింది ఎన్నికల్లో. మొత్తానికి ఒక సింపతి అనేది అయితే బాగా ప్రధానంగా పోషించింది. ఎందుకంటే ఆల్రెడీ తండ్రి చనిపోయి ఉన్నారు, బాబాయ్ గారిని చంపేశారు. సో జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడైపోయాడు అనే భావన కొంత ప్రజల్లో కలిగింది. అయితే కానీ మొత్తం 151 స్థానాలు వచ్చింది. గెలిచిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. సునీతారెడ్డి కూడా పాపం అప్పటిదాకా అమాయకంగా ఉన్న ఆవిడ వెళ్ళి, అన్న ఇది పరిస్థితి అని అంటే, అన్న అలా కాదు ఇలా కాదు అలాగ అన్నాడు. సిబిఐ అన్నారు, తర్వాత సిబిఐ వద్దన్నారు. ఇక తర్వాత సిఐడి మరి ఎంక్వైరీ ఎందుకే లేదో ఏంటో, ఇక ఆ కేసు ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అయిపోయింది. ఇక దాని తర్వాత సిబిఐకి ఎప్పుడైతే ఈవిడ పోరాడి ప్రయత్నాలు చేసిందో అప్పుడు వీళ్ళన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపే చూపించాయి. ఇదంతా మనకు తెలిసిందే. సో ఇప్పుడు తాజాగా అంటే ఆ కేసుకు సంబంధించి మరి సిబిఐ ఎందుకు ఆలస్యం చేస్తుంది ఏంటో ఎవరికి తెలియదు, కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సరే, అఫ్కోర్స్ కొంత రాజకీయ ప్రభావం కూడా ఉంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సిబిఐ పైన. సో ఈ క్రమంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కూడా మాట్లాడారు, హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి, అది ఒక ఎపిసోడ్ అయితే. ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మొన్న అంటే గెలిచిన తర్వాత అసెంబ్లీలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఎపిసోడ్ కూడా బయటకు తీయబోతున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు తాజాగా వైఎస్ సునీతారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అయితే ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కోసమేనా అంటే దానికంటే కూడా మరొక కేసు ఉంది. ఇంతకీ ఏంటి ఆ కేసు? ఆ ట్విస్ట్ ఏంటి అంటే, ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి, ఆయన ఒక కేసు ఫైల్ చేశారు. ఎవరిపైన చేశారో తెలుసా? సిబిఐ ఆఫీసర్ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ అప్పట్లో ఆయన పైన రివర్స్ కేసు పెట్టాడు. ఆయన ఏంటి అంటే, ఆయనే తీవ్ర ఒత్తిడులు చేస్తున్నారని, పలానా వాళ్ళు చేసేసారని వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఒప్పుకోండి అని చెప్పేశారు. దీని వెనకాల అంటే ఎస్పీ రామ్ సింగ్ గారు వెనకాల సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, వీరిద్దరూ కలిసి రామ్ సింగ్ గారి పైన ఒత్తిడి చేస్తే రామ్ సింగ్ గారు ఈ విధంగా ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ పిఏ కృష్ణారెడ్డి పైన కావచ్చు, లేదా వాళ్ళ కొడుకుల పైన కావచ్చు, ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఈయన కేసు ఫైల్ చేయటం. ఆ కేసుకు సంబంధించి తర్వాత మరి అసలు మామూలుగా సిబిఐ అధికారులపైన కూడా కేసులు రిజిస్టర్ చేయడం అంటే అది చరిత్ర. అఫ్కోర్స్ కోర్టుకు వెళ్ళారు. మరి కోర్టు ఆ సమయంలో ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం, ఆ తర్వాత ఎస్పీ రామ్ సింగ్ గారిని తప్పించడం, ఇవన్నీ జరిగినాయి. సో దానికి సంబంధించి అది బయటికి తీయండి. అసలు దాని వెనకాల ఎవరున్నారు? ఆ కేసు అంటే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, సునీతారెడ్డి గారి పైన కూడా కేసు రిజిస్టర్ చేశారు కదా. సో అసలు ఆ కేసులో ఉన్న పూర్వపరాలు పరిశీలించి అసలు వాస్తవాలను వెలికి తీయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆవిడ అభిప్రాయపడినట్టుగా సమాచారం. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతుడే. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారినే అక్కడ ఉద్దేశించి మాట్లాడారు కదా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పుడు ఆయన అంటారు కదా, అమ్మా నీ పేరు తర్వాత ఎస్పీ రామ్ సింగ్ గారితో ఇట్లా అటాచ్ చేసి పెట్టారేమో, కానీ అసలు మొట్టమొదటిగా తోసిందే నా మీదకి నారాసుర రక్త చరిత్ర అని. మరి అట్లా ఉంటుంది పరిస్థితి. సో ఖచ్చితంగా నిజం నిగ్గు తేలాల్సిందే, అది బయటికి రావాల్సిందే. బయటకు వస్తే అప్పుడు అసలు రంగు బయటపడుద్ది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టుగా నారాసుర రక్త చరిత్ర ఉందా? దాని వెనకాల ఎవరున్నారు? మరి గూగుల్ టేక్అవుట్లు ఏం చెప్తున్నాయి? సరే, గూగుల్ టేక్అవుట్లని ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తారా చేయరా, ఇదంతా కూడా కోర్టులో న్యాయస్థానానికి సంబంధించిన అంశాలు. అట్లాగే
అక్కడ ఎవిడెన్స్లు ఇప్పుడు ఎవరైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఆయన్ని సాక్షిగా పరిగణించమని చెప్పేసి కోర్టే చెప్పింది కదా. సో ఇప్పుడు ఆయన చెబుతున్నది వాస్తవాలు కాబట్టి ఇప్పుడు దస్తగిరికి ఉంటుందిగా ఖచ్చితంగా. సో దాని వెనకాల ఎవరున్నారు? అదేవిధంగా తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టో మీటింగ్లు పెట్టుకున్నామని చెప్పేసి అని కూడా వార్తా కథనాలు వచ్చాయి. అప్పట్లో అజయ్ కల్లం గారు కావచ్చు, ఇంకొంతమంది గారు కావచ్చు, అట్లాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పట్లో మేనిఫెస్టో కమిటీ లాగా ఒక మీటింగ్ వేసుకుని ఆ మీటింగ్లో ఉన్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి. సబ్జెక్టు కరెక్షన్ ఇంకెంతమంది ఉన్నారో ఎవరెవరు ఉన్నారో కానీ విజయసాయిరెడ్డి గారు కూడా ఉన్నారన్నట్లుగా సమాచారం. సో దాని తర్వాత ఏదైతే బాబాయ్ నోమోర్ అని చెప్పేసి తెల్లారుజాము 4 గంటలకే చెప్పారు అని చెప్పేసి, అంటే భారతి గారికి ఫోన్ వచ్చిన తర్వాత ఈయనకి ఫోన్ వచ్చింది అని చెప్పేసి అట్లా రకరకాలుగా వచ్చినాయి. మరి 4 గంటలకే ఎలా వస్తుంది? ఇక్కడేమో 6:30 దాకా ఆయన తెలియదు అన్నారు. ఆ తర్వాతే ఆయన తాపిక కారులో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అని కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక రకమైన కథ అనమాట. అర్థం కాని వెబ్ సిరీస్ లాగా ఉంటుంది అనమాట. అంతా తెలిసినట్టే ఉంటుంది, కానీ ఎక్కడికక్కడ క్వశ్చన్ మార్కులు ఉంటాయి. అది అప్పుడు అలా ఎందుకు జరిగింది, ఇక్కడ ఎలా ఎందుకు జరిగింది, అది ఇది అని చెప్పేసి. సో మొత్తానికి ఈ వెబ్ సిరీస్కి ఇప్పుడైనా సరే ఫుల్ స్టాప్ పడుతుందా, అసలు వాస్తవాలు బయటపడతాయా, లేకపోతే ఇలాగ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏదంటే మనకి ఇప్పుడు మామూలుగా కొన్ని ఛానల్స్లో తెలుగు సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఏది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు లేకపోతే 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆ సీరియల్ స్టార్ట్ అయ్యింది. వాడి ఎడ్యుకేషన్ అయిపోయింది, ఆ తర్వాత వాడు ఉద్యోగం వచ్చింది, మ్యారేజ్ చేసుకుంటాడు, కానీ ఆ సీరియల్ మాత్రం అవ్వదు. అట్లా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటమి చెందారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందారు, మరలా కూటమి అధికారంలోకి వచ్చింది. ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అక్కడ కేసులకు సంబంధించిన అంశాలు మాత్రం పెండింగ్లో ఉండిపోతున్నాయి. అసలు ఏంటి మరి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సీరియస్గా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు సిఐడి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయబోతుంది. ఈ సిఐడి ఇన్వెస్టిగేషన్ అనగానే మళ్ళీ ఎలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది ఇది అని అంటారు. ఒకవేళ అదే చేశారనుకోండి, మరి సిబిఐ ఏం చేసింది? పోనీ సిబిఐ తేల్చిందా? తేల్చలా. సో ఇప్పుడు సిఐడి అయినా సరే పక్కాగా తేల్చవలసిన అవసరం ఉంది. సిఐడి చేసినా సిబిఐ చేసినా ఆధారాలు చూపించింది అనుకోండి, ఎవరైనా చేస్తారు? ఇంకా ఆధారాలు పక్కాగా చూపిస్తే ఖచ్చితంగా తలంచాల్సింది ఎవరైనా సరే, దాంట్లో మొహమాటమే లేదు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఎటు చూసినా కానీ చిక్కులే. అది అష్టదిగ్బంధనం అనాలో లేదా ఎలా ఉన్నారు. ఇప్పుడు వరద బాధితుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏదైనా ఎత్తైన బిల్డింగ్ పైకి వెళ్తారు, నీళ్ళన్నీ చుట్టూ వచ్చేసాయి, ఎటు వెళ్ళాలో తెలియదు, అందులో ఉంటే ఎంతవరకు ఉంటామో తెలియదు. అట్లాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా బహుశా. ఓ ప్రక్కన పార్టీ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. నాయకులు పార్టీ వీడుతున్నారు. సరే పార్టీ నాయకులు మారుతూ ఉంటారులే, అధికారం ఎటు పక్క ఉంటే అటు పక్క వెళ్తారులే అనుకుంటే పొరపాటే. జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నంటే ప్రధానంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నవాళ్ళు కూడా కాదు మేము ఉండలేము, మేము ఇవ్వడలేము అని చెప్పేసి అనే పరిస్థితులు వచ్చినాయి. సో అట్లా రాజకీయ పరంగానే ఇబ్బందులు ఉన్నాయి. ఓ పక్కన అనేక రకాలైన అంశాలు, ఏదైతే అవినీతికి సంబంధించిన అంశాలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ వెంకటరెడ్డి అనే ఆయన కానీ, గనుల శాఖకు సంబంధించిన కానీ, వాసుదేవరెడ్డి కానీ ఏమైపోయారు? అధికారులే వాళ్ళు బారిపోయారు, ఎక్కడ ఉన్నారో తెలియదు, అబ్స్కాండ్. ఇప్పుడు ప్రక్కన చూస్తే ఐపీఎస్ అధికారులు వాళ్ళు సస్పెండ్ అయ్యి ఉన్నారు. మరి ఇంకా ఐఏఎస్ అధికారులు ఎంతమంది బలైపోవాల్సి ఉందో. సో ప్రక్కన ఆ విధంగా డ్యామేజ్ అయ్యింది. మరలా అక్కడ జరిగిన అవినీతి కనుక బయటకు వచ్చింది అనుకోండి, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అది ఒక అంశం. మరో ప్రక్కన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు, దానికి ముందు ఉన్న కిడ్ ప్రోకో కేసులు, ఒకవేళ వీటిలో ఏ ఒక్క కేసైనా సరే మరి కోర్టు అరెస్ట్ చేయండి అని అన్నా, బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అన్నా, అప్పుడు పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? వైసీపీ పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? సరే నాయకులు అంటారు ఎటుకటి జారిపోతారు, కానీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? 40% ఓటింగ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. సో వాటన్నిటికంటే ప్రధానమైన కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఈ కేసు కనుక వీళ్ళు మరలా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించినాయా, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసి అయితే బహుశా ఆయనకి ఇక పార్టీ క్యాడర్ కూడా ఉండటం కష్టమేనేమో బహుశా. ఒకవేళ నేను ఇదంతా కూడా విచారణ జరిగిన తర్వాత వాస్తవంలో ఏమైనా బయటకు వస్తే, అలా కాదు క్లీన్ చిట్తో వచ్చిందనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయం ఉంటుంది.
అలా కాకుండా మరి అలాగే ఉంటే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే చేసేవాళ్ళేమో అనే భావన కూడా ఉంటుంది కదా. మరి ఆయన అధికారంలో ఉండగానేమో పోనీ మిగతా ఏమైనా చేసిన పనులు ఉన్నాయా? ఆయన చేసిన బటన్ ఒకటి కార్యక్రమం తప్ప వేరే అంశాలు ఏమి లేవు. పోనీ రాజధాని లేదు, పోలవరం లేదు. మరి ఏం జరిగింది అంటే కానీ మొత్తం మీద ఇప్పుడు సునీతారెడ్డి గారు ఏదైతే అంతకుముందేమో హోంమంత్రి గారిని కలిసారు, ఇప్పుడేమో డైరెక్ట్గా సీఎం గారిని కలిశారు. మరి చూద్దాం ఈ సిఐడి విచారణలో ఎటువంటి వాస్తవాలు రాబోతున్నాయి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరలా తెరపైకి వచ్చిన వివేక కేసు, చంద్రబాబు గారిని కలిసిన వైఎస్ సునీతారెడ్డి, మరి సిఐడి ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి వాస్తవాలు రాబోతున్నాయి? మరి అవినాష్ రెడ్డి కోసాలు ఏమైనా కదలబోతున్నాయా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా చుట్టుకోబోతున్నా దానిపైన మీ విలువైన ప్రాణి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.